మా మూడో అమ్మాయి డిఎస్సి ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం వలన అమరావతికి ఆహ్వానం రావడంతో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మేము రాజమండ్రి ప్రయాణమై వెళుతున్నాం. ఆ దృశ్యాలు మూడో అమ్మాయి సెలెక్ట్ అవడంతో రాజమండ్రి బాలాజీ నగర్లో ఉన్న సెయింట్ ఎంగ్లోరియా స్కూలు మాకు ఐడి కార్డులకి వెరిఫికేషన్కి అవకాశం ఇచ్చారు. సెంటర్లో దిగి బాలాజీ నగర్ బయలుదేరేసరికి 3:30 అవుతుంది. గ్రౌండ్లో ఎంటర్ అయ్యేసరికి ఎంత కోలాహలంగా ఉందంటే డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు చక్కటి సంతోషాలతో, కేరింతలతో గ్రౌండ్ చుట్టూ వారికి కేటాయించిన స్థలాలకి ఐడెంటిటీ కార్డుల గురించి పరిగెడుతున్నారు. అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ వారు తిరుగుతున్న ముచ్చటేసింది. చూస్తుంటే ముచ్చటేసింది. వాళ్ళతో పాటు నేను కూడా అని అనుకోండి. అయితే ఇక్కడ చాలా వివరంగా ఏ మండలానికి ఆ మండలం డివైడ్ చేసి ఆధార్ కార్డులు, కాల్ లెటర్లు తీసుకొని, పేరెంట్స్ ఆధార్ కార్డు, ఒక ఫోన్ నెంబరు తీసుకొని ఎవరికి వారికి ఒక పేరెంట్స్కి, ఒక డిఎస్సి సెలక్షన్ అయిన అభ్యర్థులకి ఐడి కార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి సుమారుగా 6:15 అయింది. మాకు అలాట్ చేసిన రూములు చాలా చక్కగా ఉన్నాయి. క్యాండిడేట్లకి, అదే డిఎస్సి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక చోట, వారు వచ్చిన పేరెంట్స్కి, లేడీస్ అయితే వారితోనే, జెంట్స్ అయితే మాత్రం ఎదురుగుంటా కాంప్లెక్స్లో ఉండడానికి, ఆ రాత్రి ఉండడానికి ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. ఆ ఏర్పాట్లు కూడా అన్ని విధాల, బాత్రూముల విషయంలోని, భోజనాల విషయంలోని, అన్ని విషయాల్లోని చక్కగా, నీట్గా, టైం టు టైం చేసిన విధానం మెచ్చుకోదగిందే. 6:30కే మైక్లో అనౌన్స్ చేశారు, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న చోటకి రండి, భోజనాలు రెడీ అయిపోయినాయి అని. భోజనాలు చేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళితే అప్పుడే అనౌన్స్మెంట్. ఉదయం 4:30 కల్లా రెడీ అయ్యి గ్రౌండ్లో ఉండాలని అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అవుతున్న జనాలు గబగబా వెళ్ళి ఎవరు రూముల్లో వాళ్ళు చక్కగా పడకకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. నాకైతే నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఉదయం 4:30 అనేది మెలకువ వస్తుందో లేదో అని భయంతో 3:30కే లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకొని గ్రౌండ్లోకి వచ్చాను. గ్రౌండ్లు చుట్టూ చూసుకుంటూ అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కటి అబ్బబ్బబ్బబ్బ ఎంత నీట్గా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పర్ణశాల చక్కగా, వాతావరణం ఆహ్లాదంగా, సంతోషంగా ఉంది. అక్కడ చదువుకున్న పిల్లలకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. చక్కటి వాతావరణం, చెట్లు, ప్రకృతి ఇవన్నీ మైమరిపించాయి. వాటన్నిటి మధ్య ఈ హడావుళ్ళు పూర్తవడానికి కొంత టైమే పట్టింది. అయితే చక్కటి వాతావరణంలో ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి రెస్ట్ తీసుకొని ఉదయానికి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు చెప్పారండి, ఒక పరుపు, ఒక దుప్పటి, తలగడ తీసుకురమ్మని. దాంతోపాటు గొడుగులు కూడా తీసుకురమ్మన్నారు. ఎవరూ తీసుకెళ్ళలేదు, అది వేరే విషయం. బస్సులు మీకు నెంబర్ అలాట్ చేస్తాం, ఆ బస్సు తీసుకెళ్ళి అమరావతిలో మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి ఎక్కడైతే ఎక్కారో అక్కడ డ్రాప్ చేసే వరకు మాదే బాధ్యత అని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఏ బస్సుకి ఆ బస్సు సెలక్షన్ చేసుకొని
ఇచ్చారు. ఎంఈఓ గారు, డ్రిల్ మాస్టరు ఉన్నారు. పొద్దున్నే 6:30కి లేచేసరికి 3:30కి లేచేసరికి రెడీగా బస్సులు, డ్రైవర్లు, వాటిని మేనేజ్ చేస్తున్న ఎంఈఓస్ వాళ్ళందరూ మెలకుగా జాగ్రత్తగా అందరినీ లేపి వచ్చి లోకల్లో వాళ్ళు వస్తుంటే వారిని కూడా జాగ్రత్తగా ఇన్వైట్ చేసి ఎవరి బస్సులు వాళ్ళు అలాట్ చేసుకునేటట్టు చేసి నెంబర్లు ఇచ్చారు. అక్కడి నుంచి భీమడోల్లో భోజనాలు రెడీ అయిపోయినాయి. అయితే భోజనం చేయడానికి ప్లేసు ఎవరు ఆ టైంలో తినరు కనుక 2 గంటలకి విజయవాడ దాటిన తర్వాత అమరావతి దగ్గరలో నేషనల్ హైవేలో ఆపి చక్కని వాతావరణంలో మాకు ఇచ్చిన భోజనాలని చక్కగా ఆరగించి 2:30 పావు తక్కువ 3 కల్లా వెన్యూ దగ్గరికి వచ్చేసాం. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో బస్సులు ఆపి అక్కడి నుంచి మమ్మల్ని మీటింగ్ హాల్కి వెళ్ళమన్నారు. నడక స్టార్ట్ చేసేటప్పటికి మా చేతుల్లో 2 మజ్జిగ ప్యాకెట్లు, ఒక వాటర్ బాటిల్ పెట్టారు. స్టేజ్ అరేంజ్మెంట్ చేసిన చోటకి వెళ్ళి హాల్లో ప్రవేశిస్తుండగా మాకు ఏ జిల్లాకి ఆ జిల్లా విడిగా పెట్టి అక్కడ స్నాక్స్ చేతిలో పెట్టారు. ఒక్క పావుగంట దాటిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. అవి తిలకిస్తుండగా అపాయింట్మెంట్ లెటర్లు అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చారు. మా వరకు వచ్చేటప్పటికి 6:15 అయిందనుకోండి. అయితే అక్కడ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని తిరుగు ప్రయాణం